నమస్తే, నేను మీ సతీష్. వీడిన మిస్టరీ జగన్ కుట్రే. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్ చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలపైన హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఏమిటి ఆ మిస్టరీ? ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర? ఏ అంశంలో చేశారు ఈ కుట్ర అనేటువంటిది చూస్తే, ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలో అత్యంత వివాదాస్పదమైనటువంటి పర్యటనగా మారినటువంటి అంశం సత్తెనపల్లి, ఏదైతే గనక రెంటపాళ్ల గ్రామం ఉందో ఆ గ్రామ పర్యటన. మరి ఆ పర్యటనలోనే ముగ్గురు చనిపోయారు. అందులో ముఖ్యంగా సింగయ్య అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆ పార్టీ సానుభూతి పరుడు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడి మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన అనేకమైనటువంటి వాదనలు వచ్చినాయి. ముఖ్యంగా ఆ చనిపోయిన నాడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోని వాహనం ఢీకొని సింగయ్య అనేటువంటి ఒక వృద్ధుడు చనిపోయాడు అనేటువంటి వార్త బయటకి రాగానే కొద్ది నిమిషాల్లో అన్నట్లుగా ఆ జిల్లా ఎస్పీ, అలాగే అక్కడ ఏదైతే గనక ఆ రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి త్రిపాఠి గారు, అలాగే జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సతీష్ కుమార్, వీళ్ళిద్దరూ కూడా ఒక మీడియా సమావేశం పెట్టి, అబ్బెబ్బే అసలు ఎక్స్-సీఎం గారి వాహనానికి ఢీకొని, ఆయన కాన్వాయ్లోనికి వాహనానికి ఢీకొని ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందలేదు. మరి ఏ రకంగా మృతి చెందాడయ్యా అంటే, ఏదో ప్రైవేట్ వాహనం, ఆ వాహనం నెంబర్ AP26CE0001, అది విజయవాడలో ఉండేటువంటి దేవినేని అవినాష్ అనుచరుడికి సంబంధించినటువంటి వాహనం. దానికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి ఎక్కడా సంబంధం లేదు అని చెప్పారు. అయితే దానిపైన చర్చా వేదికలు పెట్టారు. అసలు ఎక్కడో ఎవరో చనిపోతే, ఏదో వాహనం ఢీకొని చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం కుట్ర. అసలు ఈ రకంగా ముగ్గురు చనిపోవడానికి కూటమి ప్రభుత్వమే కారణం అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ట్వీటే పెట్టారు. అందులో ఒక 10 పాయింట్లు ఎత్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను వెళ్తా ఉంటే పెద్ద ఎత్తున జనాలు వస్తారు కదా, మరి నా భద్రత విషయంలో ఎందుకు మీరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు అని అడిగారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్తా ఉంటే ఎందుకు మీరు ఆంక్షలు విధిస్తా ఉన్నారు అని చెప్పి ఇంకో ప్రశ్న అడిగారు. అలాగే నా భద్రతలో ఉండాల్సినటువంటి రోప్ పార్టీలు, లేదంటే కనుక నా చుట్టూ ఇంతమంది జనాలు వస్తారు నా పర్యటనలకి అన్నప్పుడు వాళ్ళని చెదరగొట్టడం, ఎక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కదా, మరి ఈ వ్యవహారంలో మీరు బాధ్యత విస్మరించినట్లే కదా, బాధ్యతారహితంగా వ్యవహరించినట్లే కదా అంటూ ఇంకొకటి ఎత్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ కుమారుడు లోకేష్ గారు కానీ గడిచిన 5 ఏళ్ళు నేను అధికారంలో ఉన్నప్పుడు పర్యటనలు చేస్తే ఇలాగే అడ్డుకున్నామా అని చెప్పేసి ఇంకొక ప్రశ్నను సంధించారు. అదే సమయంలో ఏదైతే గనక సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి కావచ్చు, లేదంటే ఆ రకంగా మిగతా ముగ్గురు కూడా చనిపోవటం, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది కదా, మరి నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ అనేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అన్నట్లుగా, అది నా హక్కు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ సెక్యూరిటీ అనేటువంటిది నా హక్కు, మరి నా హక్కులని మీరు కాల రాస్తున్నారు కదా అని చెప్పేసి ఏవేవో పాయింట్లు పెట్టి ఈ రోజున మొత్తం ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్లనే తన పర్యటనలో ఈ రకంగా ముగ్గురు చనిపోయారు అని అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని పాయింట్లు కూడా రాసుకొచ్చారు. అయితే ఇక్కడ ఆ జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, లేదంటే సింగయ్య మృతి చెందినటువంటి అంశం కావచ్చు, ఆ రోజు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీటు, ఆ ట్వీట్ మరుసటి రోజు ఆయన ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. అది జరిగిన 2 రోజులకి ఒక వీడియో బయటకు వచ్చింది. అప్పటి వరకు కూడా అటు సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సింగయ్య మృతి అనేటువంటిది అత్యంత వివాదాస్పదంగా, అదొక అనుమానాస్పదమైన మృతిగానే కనిపిస్తూ వచ్చింది. కారణం ఏమిటి అంటే, అక్కడ స్వయంగా చూసినటువంటి వ్యక్తుల ద్వారా అందిన సమాచారం కావచ్చు, పోలీసుల్లో కొంతమంది వ్యక్తులు అక్కడే నేరుగా సింగయ్య మృతి ఎలా జరిగిందో చూసినటువంటి పరిస్థితులు. మరి అయినా కూడా వేరే వాహనం అని చెప్తా ఉన్నారు. మరి జిల్లా ఎస్పీ తోటి ప్రెస్ మీట్ పెట్టించి, ఆ రేంజ్ డిఐజీ తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టించి, మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వాహనం కాదు, ఆయన వాహనం కింద పడ్డం కాదు అనేటువంటి ప్రకటన చేయించారు అంటే, మరి దీని వెనకాతల ఎవరెవరి ప్రమేయం ఉంది? అరే, అక్కడ వీడియో 2 రోజుల తర్వాత బయటకు వచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడే సింగయ్య గాయాల పాలయ్యారు. ఆ తర్వాత అతన్ని ఈడ్చి అవతలు పడేశారు. 50 మీటర్ల వరకు జగన్మోహన్ రెడ్డి కార్ లాక్కెళ్తే ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన్ని ఈడ్చి పక్కన పడేశారు. మరి ఈడ్చి పడేసిన తర్వాత ఆయన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు రోడ్ అవతలకు తీసుకెళ్లారు. ఒక ఆటో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆటో ఎక్కించే వరకు వెళ్ళిన పోలీసులు అక్కడి నుంచి ఆటో ఎక్కించకుండా
అంబులెన్స్ రావడానికి అరగంట సేపు ఆపి అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో ఎక్కించి తీసుకెళ్తా ఉంటే మార్గ మధ్యంలో ఆయన హాస్పిటల్ చేరేలోపే మృతి చెందాడు. అయితే దానికి సంబంధించినటువంటి వీడియో 3 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఈ లోపలే జరగాల్సినటువంటి చర్చలు, పెద్ద పెద్ద చర్చా వేదికలు, సోషల్ మీడియాలో చర్చలు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ వీడియో బయటకు వచ్చాక మళ్ళీ సాక్షి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఓ ప్రచారాన్ని అందుకున్నారు. అరే, ఒక కారు కింద పడితే ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారి కారు 4 టన్నుల బరువు ఉంటుంది. అలాంటి కారు కింద పడి ఆ వ్యక్తి చనిపోతే నుజ్జు అయిపోతాడు కదా, అలా నుజ్జు ఎక్కడ అయ్యాడు? అతను బాగానే ఉన్నాడు కదా, కాలు మీద కాలు వేసుకున్నాడు కదా. అయినా కూడా ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయటం, ఆ వీడియో అనేది కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియో అంటూ పెద్ద పెద్ద కథనాలు వండి వారుస్తూ వచ్చారు. అయితే వాస్తవం ఏమిటి? అసలు సింగయ్య మృతి ఏ రకంగా జరిగింది? దాన్ని ఏ రకంగా తప్పుదారి పట్టించారు? ఆ తప్పుదారి పట్టించే విధంగా ఎవరెవరు వ్యవహరించారు? అసలు ఎస్పీ చేత అలాగే డిఐజీ చేత ప్రెస్ మీట్లు పెట్టించింది ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డ సింగయ్యని అటు ఏదైతే ముళ్ళ కంపల్లో వేసిన తర్వాత అక్కడి నుంచి పోలీసులు తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఏం జరిగింది? అసలు ఇదంతా కూడా ఎవరి కోసం, ఎవరు చేశారు, ఏ రకంగా చేశారు అనేది పూర్తిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఎట్టకూరో అదేదో జంక్షన్ దగ్గర, ఆ జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత సింగయ్య అనేటువంటి వ్యక్తి రావటం, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన మీద పూలు వేయాలి అని చెప్పి పక్కన ఎవరో పూలు ఇస్తే అవి తీసుకుని ఆయన మీద పూలు వేయడానికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే అక్కడ కార్యకర్తలందరూ ఒక్కసారిగా గుమిగూడడంతో ఆయన అక్కడ ఆ తోపులాట్లో కింద పడిపోయి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందకి వెళ్ళిపోయాడు. ఆ కారు దాదాపు 50 మీటర్ల దూరం ఆయన్ని తోసుకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కలిపి ఆయన్ని ఈడ్చి పడేసి రోడ్డు అవతల పడేశారు. అక్కడ ఎవ్వరూ కూడా కనీసం మానవత్వం చూపించలేదు. కారు కింద వ్యక్తి పడ్డాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి వెంకటరమణారెడ్డికి తెలుసు, అదే కారులో ఉన్న వైవి సుబ్బారెడ్డికి, పేర్ని నానికి, విడుదల రజనీకి, అలాగే కె నాగేశ్వరరెడ్డికి అందరికీ తెలుసు. అరే, తమ పార్టీ సానుభూతి పరుడు తమ కారు కింద పడి గాయాల పాలైతే కనీసం మానవత్వం చూపించకుండా జగన్మోహన్ రెడ్డిను మిగతా వాళ్ళంతా కారు పోనీ అని చెప్పి పోనిచ్చేసి తీసుకెళ్ళిపోయారు. అంతే, కారు వెళ్ళిపోయింది. అలాగే ఇంత మానవత్వం చూపించకుండా ఇంత కర్కశంగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఆ వాహనం ఏదైతే కనుక ఆ సింగయ్యని ఎత్తి అవతల పడేస్తే పోలీసులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చూశారు, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని నిర్ణయించారు. ఈలోపే అక్కడ కథ మొత్తాన్ని కూడా ఒక వ్యక్తి మార్చేశాడు. ఎందుకంటే అప్పటికే సింగయ్య పరిస్థితి చూస్తే అతను బ్రతికేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది గనక జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డటువంటి విషయం బయటకి వస్తే అల్లరైపోతుంది. మరి ఏం చేయాలి అంటే దీన్ని పూర్తిగా కూడా డైవర్ట్ చేసేయాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి కానీ ఆయన కారుకు కానీ సింగయ్య తాకలేదు అనేటువంటిది చూపించాలి, ఆ రకంగా చిత్రీకరించాలి అని చెప్పి అక్కడికక్కడే కొంతమంది ఒక ప్లాన్ వేశారు, ఒక స్కెచ్ గీశారు. అందులో భాగస్వామ్యులైనటువంటి వాళ్ళు ఎవరెవరా అని చూస్తే ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి భక్తులుగా ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు, ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సిఐగా ఉన్నటువంటి వీరేంద్ర అనేటువంటి వ్యక్తి పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆయనే మొత్తం అంతా కూడా కథని మార్చేందుకు రూపకల్పన చేశారు. ఇదంతా కూడా ఆయన ఆధ్వర్యంలోనే. సింగయ్య మృతి మరి జగన్మోహన్ రెడ్డి కారు కింద కాదు, అదేదో ప్రైవేట్ వాహనానికి ఢీకొని సింగయ్య మృతి చెందేటువంటి పరిస్థితికి వచ్చాడు అనేటువంటిదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా చెరిపేసేటువంటి కుట్ర. ఆ కుట్ర మొత్తం కూడా తాడేపల్లి సిఐ వీరేంద్ర ఆధ్వర్యంలోనే జరిగింది. అక్కడ కొంతమంది కానిస్టేబుల్ కూడా ఆయనకి సహకరించారు. మరి ఇదంతా కూడా ఏ రకంగా ఏం జరిగింది అంటే, ముందుగా ఏదైతే సింగయ్యని అక్కడి నుంచి రోడ్డు అవతలకు తీసుకెళ్ళి ఆటో ఎక్కిద్దాం అనే సమయం రావటం, అదే క్రమంలో సిఐ వీరేంద్ర కూడా అక్కడికి రావటం, మరి ఇతని పరిస్థితి, సింగయ్య పరిస్థితిని చూస్తే అతను దాదాపు చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో అతను బ్రతికే పరిస్థితులు దాదాపు లేనట్లుగా కనిపించాయి. వెంటనే ఏం చేయాలి? ఒకవేళ అతను మృతి చెందితే అది జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలకి లేదంటే ఆయన అబాస్పాలు చేసే విధంగా పరిణమిస్తుంది. కాబట్టి వెంటనే వీరేంద్ర అతను మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా వ్యవహరిస్తూ వచ్చాడు. గడిచిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కేసుల పేరుతోటి ఆనాడు పట్టాభిపురం సిఐగా పనిచేస్తున్నప్పుడు వేధింపులకి గురి చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఈ సిఐ వీరేంద్ర పైన ఉన్నాయి. ఆయన వెంటనే సింగయ్య పరిస్థితిని చూసిన వెంటనే తలశిల రఘురాంకి ఫోన్ చేసి పరిస్థితిని చెప్పారు. తలశిల రఘురాం వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవినేని అవినాష్ అనుచరుడితోటి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి కింద పడ్డారు అని తెలిస్తే అది వివాదాస్పదం అవుతుంది, కాబట్టి
అలాగ జరగకుండా ఏదో నీ కారు కింద పడ్డారు అని చెప్పు, ఏదో రకంగా మహా అయితే డ్రైవర్ ఇరుక్కుంటాడు అని చెప్పేసని వెంటనే ఆ కార్ని అక్కడికి తీసుకువెళ్ళారు. సింగయ్యని ఆటో ఎక్కించి మళ్ళీ దించేశారు. ఈ లోపే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుని కూడా తీసుకెళ్లకుండా అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ లోపు చేసింది ఏమిటి అంటే, సింగయ్యకి ఏదైతే గనక రక్తం ఓడుతా ఉన్నటువంటి సింగయ్య ఇది ఉందో అతని శరీరం నుంచి రక్తం తీసుకుని దేవినేని అవినాష్ తాలూకు అనుచరుడికి సంబంధించినటువంటి టాటా సఫారీ కార్ AP26CE0001 ఉందో దాని బ్యానెట్కి పూశారు, దాని టైర్లకి రక్తాన్ని పూశారు. పూసేసి ఇదిగో ఈ వాహనం ఢీకొనడం వల్లే ఇతనికి ఈ రకంగా దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి కథ మొత్తాన్ని మార్చేశారు. మార్చేసి సింగయ్యని ఆ తర్వాత అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లో ఎక్కించి తీసుకెళ్తా ఉంటే సింగయ్య మార్గమధ్యంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇదే వీరేంద్ర అక్కడ స్థానికంగా ఉండేటువంటి VROని పిలిచి పంచనామా చేయించేశారు. ఇదంతా కూడా ఒక స్కెచ్ ప్రకారంగా సిఐ వీరేంద్ర, అక్కడున్న ఆయనకు సహకరించినటువంటి కొంతమంది కానిస్టేబుళ్ళు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి భక్తులుగా ఇప్పటికీ వ్యవహరిస్తూ పాత వాసనలతోటే మెదులుతూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఆ టాటా సఫారీ కారు అవినాష్కి చెందినటువంటి ముఖ్య అనుచరుడి కారు తీసుకొచ్చి దానికి రక్తాన్ని పూసి సాక్ష్యాలు మొత్తం కూడా మార్చేసి ఈ రకంగా తప్పుదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డిని తప్పించేటువంటి కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే ఇదే వ్యక్తి, ఇదే సిఐ, తాడేపల్లి సిఐగా ఉన్నటువంటి వీరేంద్ర, ఈయన అక్కడ ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళకి అలాగే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి ప్రైవేట్ వాహనం వచ్చి ఢీకొనింది అనేటువంటి సమాచారం ఇవ్వటం, వాళ్ళ ద్వారా అక్కడ స్థానికంగా ఉండే DSPకి కూడా ప్రైవేట్ వాహనం దేవినేని అవినాష్కి చెందిన 0001 అనే టాటా సఫారీ వాహనం అనే సమాచారం అక్కడ ఉన్నటువంటి DSPకి వెళ్ళడం, ఆ DSP SPకి చెప్పటం, SP వెంటనే ఇదిగోండి మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఈ రకంగా ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి అని వచ్చింది యాక్సిడెంట్, అది ఆయన కాన్వే అంటున్నారు కానీ కాదు ప్రైవేట్ వాహనం అవటం అని చెప్పి SP DIGకి చెప్పటం, వాళ్ళిద్దరూ కలిసి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా కూడా సిఐ వీరేంద్ర ఈయన ఏదైతే జగన్మోహన్ రెడ్డికి భక్తుడుగా ఉన్నాడో ఈయనతో పాటు కొంతమంది కానిస్టేబుల్ కూడా అదే తీరులో వ్యవహరిస్తూ ఉన్నారు, పాత వాసనలతోటే ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసు నుంచి తప్పించాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగానే మొత్తం కథని మార్చేశారు. ఈ రోజున సింగయ్య మృతిలో ఆ ప్రైవేట్ వాహనం ఇదంతా రావటానికి వెనకుండి నడిపిందంతా కూడా సిఐ వీరేంద్ర, తలసిల రఘురాం, అలాగే దేవినేని అవినాష్, ఇలాంటి వ్యక్తులంతా కలిపే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ఆయన పాత్ర ఇందులో లేకుండా చూపించాలి అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కుట్రకి పూనుకున్నారు అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన పోలీసులు కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు SP గారికి సమాచారం ఏ రకంగా వెళ్ళింది, DSP గారికి ఎవరిచ్చారు, ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది, అక్కడ వచ్చినటువంటి వీడియోను కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. మరి ఇదే సిఐ వీరేంద్ర, ఈయన పైన ఇప్పటికీ అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సిఐగా ఉంటే ఆయన పైన స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, ఈ క్రమంలో అధిష్టానం ఆయన్ని VRకి పంపించేసింది, వేకెంట్ రిజర్వ్కి పంపించింది. కానీ ఈయనకి ఏదైతే గనక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక రేంజ్ ఆఫీసర్ తోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం, సత్సంబంధాలు, ఈయన పట్టుకుని వెంటనే నెల రోజులు కూడా కాకముందే VRకి పంపి నెల రోజులు కూడా కాకముందే VR నుంచి మళ్ళీ తాడేపల్లి పోలీస్ స్టేషన్కి సిఐగా ఆయన పోస్టింగ్ వేయించుకుని వచ్చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాసనలతోటి మెలిగి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, శ్రేణుల్ని అనేక కేసులు పెట్టి వేధింపులకు గురి చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా ఇంకా అదే వాసనలతోటి ప్రభుత్వం మారిన తర్వాత కూడా మెలుగుతూ అదే స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందితే దాన్ని కూడా తారుమారు చేసి మొత్తం ఒక కొత్త కథ అల్లి ఈ రకమైనటువంటి కుట్రలకి తెరలేపినటువంటి దానిపైన ఈ రోజున అధికారులు కూడా పూర్తి స్థాయి విచారణ జరుపుతూ ఉన్నారు. ఇక ఈ వ్యవహారం ఏదైతే ఉందో సింగయ్య మృతి అనేటువంటిది ఇప్పటికే మిస్టరీగా మారినటువంటి క్రమంలో ఆ మిస్టరీ అయితే మాత్రం పోలీసుల దర్యాప్తులో అతి త్వరలోనే ఆ మిస్టరీ కూడా వీడబోతా ఉంది అనేటువంటిది అధికార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.